హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, మొన్న మోదీ తుఫాన్ వచ్చింది కదా, వర్షానికి బాగా నీళ్లు నిలబడిపోయి చెట్లన్నీ చాలా డ్యామేజ్ అయిపోయాయండి. చాలా చెట్లు పాడైపోయాయి. అసలు తొట్లు అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి నాకైతేను. చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్ని చూపిస్తాను మీకు. చూడండి, నీళ్లు బాగా నిలబడిపోయాయండి. ఎక్కడ అసలు ఒక ఇంచుమించు ఒక 10 రోజులు మాకు ఎడ తడపకుండా బయటకు రాలేకుండా పడ్డాయి వర్షాలు. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. అసలు ఈ టబ్బు నేను వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. అసలు దీని నిండా ఎన్ని మొలకలు ఉన్నాయండి. నాకు భలే హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఎన్ని మొలకలు, టమాటా, వంకాయ, దోసకాయ, చాలా మొలకలు వచ్చేసినాయి ఈ వీడియో మీకు పెట్టినప్పుడు. ఇప్పుడు చూడండి, ఈ టబ్బు వర్షాలకి నీళ్ళు నిలబడిపోయి అలా ఖాళీ అయిపోయిందో చూసారా. చాలా బాధగా ఉందండి. చూడండి, చెట్లు ఇట్లాగా నీళ్లు నిలబడిపోయి పాచి పెట్టిపోయి చెట్లన్నీ పోయాయి. చూడండి ఎట్లా అయిపోయాయో. దీనిలో ఉన్న నారు మొత్తం చచ్చిపోయిందండి, నీళ్ళు నిలబడిపోయి. చూస్తున్నారు కదా. అలాగే ఇదో ఆకుకూరలు ఉన్నాయండి. ఆకుకూరలకు కూడా పురుగు వచ్చేసింది అనమాట. చూడండి పురుగు, చూడండి ఇలా పురుగు వచ్చేస్తుంది. అందుకని ఈ ఆకుకూరలు కూడా ఒక 4 రకాలు ఉన్నాయి, కూడా కోసేసుకుంటాము. అందుకని మీకు ఈ వీడియో చూపిద్దామని పెట్టాను. చూసారా, చూడండి ఆకులకు పురుగు పట్టేస్తుంది ఆకుకూరలకి. అలాగే అసలు ముఖ్యంగా చూడండి చామంతి చెట్లు, మన వీడియో పెట్టాను కదా, ఎంత బాగున్నాయి వీడియో. చూడండి నీళ్ళు నిలబడిపోయి చెట్లు మొత్తం చూడండి ఎలా అయిపోయాయో. చూడండి చూసారా, చూడండి నీళ్ళు నిలబడిపోయాయండి. నీళ్ళు నిలబడడం అప్పటికి నేను మధ్య మధ్య నుంచి వంచుతానే ఉన్నాను వర్షంలో నీళ్లు. అయినా కానీ చెట్లని ఇట్లాగా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. చూడండి ఎలా, చూడండి తాగితే చెట్లు వచ్చేస్తున్నాయి పైకి. అసలు అవన్నీ కాదండి, నేను మన వీడియోలు చామంతి చెట్లు చూపించాను కదా, ఈ చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి, పూలు వస్తాయని. చూడండి అసలు ఈ చెట్టు అయితే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. చూడండి ఎలా వాడిపోయిందో. చెట్టు నిండా మొగ్గలేనండి ఇవి, కానీ ఈ చెట్టు కూడా నీళ్లు నిలబడిపోయా ఇట్లాగ అయిపోయింది. చూసారా, ఇలా ఎలా పాచి పెట్టిపోయిందో చూసారా. చూడండి ఇలాగ పాచి పెట్టిపోయి అప్పటికి నీళ్లు వంచుతూ ఉన్నాయి కానీ ఇలాగ అయిపోయాయి. చూడండి అస్సలు చూడండి, ఈ చెట్టే నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే చెట్టు నిండా మొగ్గలు కదా. చూడండి ఎలాగ ఎండిపోయిందో, చూడండి వాడిపోయింది. చాలా బాధగా ఉంది. చూడండి ఈ రోజా చెట్లు కూడా చూడండి, మీకు వీడియో పెట్టి ఇగులు పెడుతున్నాయండి అని చెప్పాను కదా. చూడండి 2 రోజా చెట్లు చూస్తారా ఎలాగ వాడిపోయి ఇగులు చూడండి ఎలా అయిపోతున్నాయో. చూడండి ఇగుర్లు కూడా ఈ 2 చెట్లు చచ్చిపోయాయండి వర్షాలకి నీళ్ళు నిలబడిపోయి. చూడండి ఇది కానీ ఇది కానీ చూసారా, ఇగుర్లు చూడండి ఎలాగ ఎండిపోయాయి అసలు. చూడండి చూడండి అలాగ ఎండిపోయాయో. చెట్లన్నీ పాసిపట్టిపోయాయండి, వాటర్ నిలబడిపోయి. ఇది ఆకుకూరలు అంతా పాడైపోయాయి. చూడండి ఆకుకూర అంతా పోయి ఇది చూడండి ఇట్లాగ పోయి ఇదంతా చూడండి ఇది నిలబడిపోయాయి నీళ్ళు. చూడు 2 మొలకలు నిలబడ్డాయి. ఇది చుక్కకూర, ఇది పాలకూర అండి. ఇది కూడా అట్లాగే అయిపోతూ ఉంది, అది పోయింది కూడాను. అన్నీ పోయేది, ఇక్కడున్న మొలకలన్నీ పోయాయి. ఇది కూడా కొంచెమే ఉంది. ఇవన్నీ ఇప్పుడు కోసుకుంటాము, ఈ 4 ఆకుకూరలు అయినాను. అసలు ఈ చెట్టు అయితే చూడండి ఎలా అయిపోయిందో. చూసారా, అస్సలు నిలబడిపోయింది ఇది. చూడండి ఇక్కడ కొంచెం నారేసింది నేను. చూడండి ఎలాగ అయిపోయాయి. చూడండి చెట్లు చాలా బాధ అనిపిస్తుంది. వర్షాలు లేవని బాధపడితే వర్షం వస్తే ఇలాగైపోతున్నాయండి. చూసారా ఎంత బాధ అనిపిస్తుందో. దీనిలో కూడా టమాటా నారు వేసినానండి. దీనిలో టమాటా నారు వేసినాను. ఇది కూడా వర్షాలకు పోయిందండి, మొత్తం ఖాళీ అయిపోయి మొత్తం తొట్టి మిగిలింది. ఇది ఇస్తున్నారు కదా చెట్లన్నీ. ఇదేనండి నాకు మరీ బాధ అయిపోయింది. చూడండి ఎంత బాగున్న చెట్లు అలాగ అయిపోయిందో. చూడండి వాడిపోయింది. మళ్ళీ ఈ 2 బాగున్నాయి, ఆ పక్క ఈ పక్క. ఇదేనండి ఇలాగ అయిపోయింది. చూసారా అన్ని చెట్లు అండి. ఇది చూడండి, ఇదంతా టమాటా నారేస్తున్నాయి. ఇది చూడండి ఇట్లాగ పోయాయి. అలాగే ఇది దోస చెట్టు, దీనికి అల్లిచ్చు నేను. ఇది ఏదో వర్షానికి గాలి ఇరిగిపోయినట్టుంది కొమ్మ. ఇది కూడా పడిపోయింది. అసలు పుదీనా చూడండి మాకు ఎంత బాగుండేది పుదీనా. చూసారా, ఈ పుదీనా మాకు బుట్టలాగుండేదండి, బుకే టైపు. చూడండి వర్షానికి పురుగు పట్టేసి, చూసారా పురుగు పట్టింది, వానకి ఎంత పోయింది. చూడు నీళ్ళు నిలబడిపోయాయి, మొత్తం పోయిందండి. చాలా బాధగా ఉంది. చూడు ఎంత పాడైపోయింది. ఇది ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎగురు వస్తుంది. చూసారా బుకే టైప్ ఉన్న టబ్బు చూడండి ఎలా అయిపోయిందో. అలాగే ఇదే పుదీనా మళ్ళీ ఇక్కడ కూడా వేస్తున్నాను నేను. చూసారా, ఇది 2 వేసాను కదా, ఇది ఒక్కరో పర్లేదు. ఇది చూడండి ఈ పక్కన చూడండి, చూసారా ఎలాగుందో. చూసారా అసలు కడుపు మండిపోతుంది చూస్తుంటే వర్షాలకి. చూడండి మొత్తం పోయింది. ఇదైతే మరి అస్సలు పోయింది. దీనిలో 2 రెమ్మలు ఉన్నాయి. ఇంక ఇదంతా కట్ చేసేస్తే మళ్ళీ ఎగురు పెట్టుకొస్తుంది. వర్షానికి చూడండి మొత్తం చెట్లు చాలా వరకు డ్యామేజ్.
ఇవంతా ఉంటే ఇంకెక్కడండి బాగా చెట్లు వచ్చేది. చూడండి ఎలాగైపోయిందో చూసారా, చాలా బాధ అనిపిస్తుంది. చెట్లన్నీ ఇట్లాగైపోయాయి. ఇక్కడ చూడండి, దీనిలో టమాటా చెట్లు వేస్తున్నాయి. దీనిలో అయ్యే అస్సలు కనిపించలే, అవి అయితే మరి ఎట్ట పోయాయో దీనిలో పోయాయి. అలాగే ఇదిగో ఇక్కడ లైన్గా టమాటా మొలకలు వేసానండి నేను. దీనిలోటి చచ్చిపోయాయి, అసలు కనిపించలేదు. ఇదిగో ఇది ఇప్పుడు లోడ్ వేస్తే నేను ఇట్లాగా గుచ్చిపెట్టాను. ఇది ఈ రెండు ఉన్నాయి, ఇది ఉన్నది. ఇదిగో దీనిలో చచ్చిపోయాయి. ఫ్రెండ్స్ చూసారా, ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు అనమాట. ఇది కూడా బాగా డ్యామేజ్ అయ్యింది చూసారా, బాగా నీళ్ళు నిలబడిపోయి ఇట్లాగా వచ్చేసింది. ఇది కూడాను చూడండి, ఇట్లాగా చూసారా, ఇది ఎట్లాగా అయిపోయింది. ఇదైతే మరి అసలు ఒక కొమ్మే ఎండిపోయిందండి. ఇదండి ఇదండి చూస్తున్నారు కదా, తీసేస్తాను, ఈ కొమ్మ తీసేస్తాను. ఒక 2 కొమ్మలు, ఇది 2 కొమ్మలు ఉంటే ఒక కొమ్మ అస్సలు పాడైపోయింది. చూసారా చూడండి ఎలాగ ఎండిపోయిందో కొమ్మ. చెట్లు డ్యామేజ్ చూడండి ఎట్లాగా, వానకి నీళ్లు నిలబడి చెట్టు పండిపోయింది, ఆకులన్నీ నీళ్ళు నిలబడిపోయి చూడండి ఇట్లాగా అంతా ఇట్లాగా అయ్యాయి. అలాగే ఇక్కడ చూడండి, దీనిలో వంగ నారు వేసాను కదా, ఇదో ఈ మొలకలు వచ్చాయి. దీనిలో అసలు ఏయో కూడా కనిపించలేదు, ఎట్ట పోయాయో కూడా తెలియదు, ఖాళీ అయిపోయింది తొట్టి. అలాగే టమాటా నారు ఫస్ట్ వేస్తే రాలేదు కదండి, మళ్ళీ వేసాను. ఇది చూడండి, దీనిలో అసలు పోయాయి. దీనిలో ఉన్న 2-3 మొలకలు దీనిలో కూడా పోయాయి. అలాగే జునియా చెట్లు వేసాను, ఇవి కూడా చూడండి ఎట్ట అయిపోయాయి. చూడండి బాగా వచ్చినాయి మొలకలు, అవి కూడా దెబ్బతిన్నాయి వాటర్కి. ఇదైతే మరి ఇది మలబరీ అండి, కట్ చేశాను నేను, బాగా ఇగురు వచ్చింది. ఈ వర్షానికి ఇగురంతా ఎండిపోయింది చూసారా, ఇగురంతా ఎండిపోయింది. ఇది చెట్టు చచ్చిపోద్దేమో, ఈ చెట్టు చూస్తున్నారా, మొక్క అయిపోయింది చెట్టు అయితే మరి వర్షాలకి. ఇది చూడండి అసలు, ఇది చూడండి వర్షానికి ఎలా అయిపోయిందో చూసారా, అస్సలు పోయిందండి ఈ చెట్టు అయితే మరి వర్షానికి నీళ్ళు నిలబడిపోయి అస్సలు పోయింది. ఇంక ఈ చెట్టు రాదు, ఇది కూడా తీసేయాలి. చూసారా ఎట్ట అయిపోయాయో, చెట్లు అన్నీ ఇలాగ అయిపోయాయండి, చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ కూడా దీనిలో కూడా వేసాను మొలకలు, గండి చూడు ఎలాగ అయిపోయాయో చూసారా, చాలా చెట్లు పోయాయి, మళ్ళీ కొత్తగా వేసుకోవాలి. దాని తగ్గట్టు మాకు పంది కుక్కలు లోడేస్తాయండి చూసారా, గండి నేను ఉదయం లేసి వచ్చి పూడ్చను, మళ్ళీ అవి బొక్కలు పెట్టను. ఇంక ఈ చెట్లు లోడేసేది ఆమె వెళ్ళేది హోల్స్ బొక్కలు పెట్టేసేది. దీనిలో ఉన్న చెట్లు కూడా చచ్చిపోయాయి, ఇక్కడ చచ్చిపోయింది. చాలా వాటర్ నిలబడిపోయాయండి, నిలబడి చాలా చెట్లు డ్యామేజ్ అయిపోయాయి. అయితే నాకైతే ఖాళీ తొట్లు కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నాయి, నాకు చెట్లు నిండుగా ఉన్నాయి, ఇప్పుడు ఖాళీ కనిపిస్తున్నది, చాలా బాధగా ఉంది. చూడండి ఇదైతే మరి టబ్బు ఖాళీ అయిపోయిందండి, ఎంత నారు నింది దీనిలో పోయింది, మళ్ళీ బాధగా ఉంది. అందుకే ఈ 4 ఆకుకూరలు కూడా పురుగు పట్టేస్తుంది. ఇది ఇట్లాగా ఇలా పురుగు పట్టేస్తుంది కాబట్టి ఈ ఆకుకూరలు అయినా కోసుకుంటాము అని చెప్పి వచ్చాను. ఇప్పుడు ఈ ఆకుకూరలు కోసేసుకుంటాము ఇట్లాగా సరే. పురుగులు పట్టేసేయండి. ఇది మొలకాకండి, ఇది ఈ మొలకాకు కట్ చేసేసుకుంటాము ఇట్లాగా. బాగుంటుంది ఈ ఆకు, తాళింపు భలే ఉంటుందండి. ఇది కోసుకుంటాం, ఇది చూడండి ఇట్లా. ఇంకా 4 రోజులు పడితే అస్సలు ఒక్క ఆకు కూడా రాదండి. ఇంత కష్టపడి 4 మొలకలు చెప్పండి, మన చేతితో పెంచుకుని మన కష్టం మనకు తెలుస్తుంది కదా, పెంచుకున్న కష్టము దానికి పడ్డ బాధ. అలాంటప్పుడు 4 కొమ్మలైనా సరే ఆ ఆకుకూర మనకి ఎంతో అపురూపము. కొంతమందికి 2 మొలకలు కూడా చూడమ్మా ఈమె అనుకుంటారు, కానీ అనుకోనంత తేలిక కాదండి చెట్లు పెంచడం అంటే. పసిబిడ్డను చూసినట్టు చూసుకుంటేనే చెట్లు, అది కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి, అందరూ చూడలేరు. ఆ ఇంట్రెస్ట్ ఆ ఇది ఉన్న వాళ్ళే చూడగలరు చెట్లను కూడా. చూసారా మొలకాకు
చూడండి ఇది మొలకాకు పురుగు వచ్చేస్తుంది, అందుకే 4 ఆకులు ఉన్నప్పుడు కట్ చేసుకున్నాను. ఇంకా పాలకూర ఉంది, చుక్కకూర ఉంది, అవి తర్వాత చూస్తాను. చూస్తున్నారు కదా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరు సపోర్ట్ మరీ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్స్ వల్ల ఇన్ని రోజులు ఇన్ని వీడియోలు తీయగలిగాను, మీ ముందుకు రాగలుగుతున్నాను. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. మీ అందరు సపోర్ట్ కానీ చేస్తుంటే. చూస్తున్నారా, నాకు ఈ చెట్టేనండి చాలా బాధ అనిపించింది. ఇది వాడిపోయిందండి. మొగ్గల చెట్టు నిండా ఉన్నాయి, కానీ చెట్టు అయితే చచ్చిపోయింది. చాలా బాధ అనిపిస్తుంది. ఉంటానండి. మీకు కూడా ఎవరికైనా ఇళ్ళకే వర్షాలకి ఇలాగ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. ఈ బాధ ఎలాగుంటుందో మీకు తెలిసింది కాదు. ఉంటానండి. చాలా బాధ అనిపిస్తుంది. చెట్లన్నీ చాలా వరకు దెబ్బతిన్నాయండి. చెట్లు చూడండి, పచ్చగా ఉన్న చెట్లు చాలా డ్యామేజ్లు అయిపోయాయి. ఇది ఖాళీ తొట్లు, ఎక్కువ ఖాళీ తొట్లు వచ్చేసాయి. మళ్ళీ తొట్లలో ఏమేమి వేయాలో ఏమో. ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.